అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పడుకున్నప్పుడు నిద్రలో కలలు రావడం అన్నది ఈ సహజం. అందులో కొన్ని మంచి కలలు ఉంటే మరికొన్ని చెడ్డ కలలు ఉంటాయి. కాగా స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయి అని చెబుతూ ఉంటారు. అలాగే మనం నిద్రపోయే సమయంలో ఏ విషయం గురించి అయితే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అలాంటి కలలే మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు మనకు కలలో పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది కలలో పాములు కనబడినప్పుడు తెగ భయపడిపోతూ ఉంటారు. మరి స్వప్న శాస్త్ర ప్రకారం కలలో పాములు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ కలలో ఎప్పుడో ఒకసారి పాము కనిపిస్తే ఫర్వాలేదు కాని తరచు పాములు కనపడితే సాధారణంగా పాముల గురించి పునరావృతమయ్యే కలలు మీరు విస్మరిస్తున్న మీ జీవితంలోని అంశాలను సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. ఎవరైనా మీ జీవితంలో ఎవరైనా విషపూరితంగా వ్యవహరిస్తారా అని చూడాలి. వారు మీ కలలో పాము రూపంలో ఉండవచ్చు. మీ ఉపచేతన ఈ వ్యక్తి ప్రవర్తనను విషపూరిత పాము రూపంలో ప్రదర్శిస్తుండవచ్చు. అదేవిధంగా మీరంటే నచ్చని వ్యక్తులు, విషపూరితమైన వ్యక్తులు మీ చుట్టూ ఉంటే అలాంటి సమయంలో ఈ కలలో పాము కనిపిస్తూ ఉంటుంది. అలాంటివారు ఎవరు అనేది తెలుసుకోలేకపోతే కలలో కొన్ని రకాల సంకేతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు పాము తలను నరికివేయాలని లేదా చంపాలని కలలుగన్నట్లయితే మీ ఉపచేతన మనస్సు ఈ వ్యక్తిని మీ జీవితం నుండి తొలగించమని చెబుతుందని అర్థం. మీ కలలోని పాములు మీ నైరూప్య భయాన్ని సూచిస్తాయి. మానవులకు పాములపై జన్యుపరమైన భయం ఉంటుంది. మీరు మీ పూర్వీకుల నుండి ఈ భయాన్ని వారసత్వంగా పొంది ఉండవచ్చు. ఎందుకంటే ఆదిమ కాలంలో మానవులకు పాములు చాలా ప్రమాదకరంగా ఉండేవి. ఆ ప్రాథమిక భయం ఇప్పటికీ మీలో ఉండవచ్చు. ప్రతిరోజూ ధ్యానం చేయడం, బుద్ధిపూర్వకంగా ఉండటం, ఇంటిని శుభ్రం చేయడం, ప్రతిరోజూ మీరు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలను రాయడం, స్నేహితులతో మాట్లాడటం, కౌన్సెలింగ్ మొదలైనవి ఈ భయాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. ఒకవేళ కలలో బంగారు రంగు పాము కనిపిస్తే చాలా మంచిది అంటున్నారు పండితులు. అది ఆర్థిక సమస్యలకు సంకేతంగా భావించాలట. అంటే త్వరలో సమస్యలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పట్టిపీడించబోతుందని అర్థం. నిజ జీవితంలో ఎవరికైనా పాము కాటు వేస్తే అది విషంతో మరణానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే కలలో పాము కాటు వేస్తే అది శుభం మరియు అశుభం రెండింటికీ సంకేతం కావచ్చు. వాస్తవ జీవితంలో పాము కాటుకు గురైన వ్యక్తి విషం వల్ల ప్రాణాలు కోల్పోవచ్చు. కాని కలలో పాము కాటుకు గురైతే అది శుభం లేదా అశుభం రెండింటికీ సంకేతం కావచ్చు. ఈ కల మీ జీవితంలో మంచిదా లేదా చెడుదా అనేది దాని సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. ఒక వ్యక్తికి పదే కలలో పాములు లేదా సర్పాలు కనిపిస్తే అది అతని జాతకంలో కాలసర్ప దోషముందని సూచిస్తుంది. కలలో పాము కాటుకు అర్థం ఏమిటో నిపుణులైన జ్యోతిష్యులు వివరిస్తున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పాము మీ కాలు లేదా చేతికి కాటు వేసినట్లు చూస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. మీ కుటుంబ సంబంధాలలో లేదా మీ కెరీర్లో మీరు కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఇది మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. కలలో పాము మిమ్మల్ని కాటు వేసినా మీరు బతికి ఉంటే అది మీకు శుభ సంకేతం. ఈ కల మీ పాత శత్రుత్వాలు కొంతవరకు ముగిసిపోవచ్చు అని అర్థం. మీ జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పు రాబోతుందని ఇది సూచిస్తుంది. మీ కలలో ఒక నల్లపాము పదే కాటువేస్తే మీ జాతకంలో రాహువు, కేతువు కారణంగా ఒక దోషం ఏర్పడిందని అర్థం చేసుకోవాలి. రాహువు, కేతువు కారణంగా కాలసర్ప దోషం ఏర్పడుతుంది. మీ శత్రువుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. నల్లపాము కాటు కలలో కనిపించడం వైవాహిక జీవితంలో ఆర్థిక నష్టం, అసౌకర్యానికి సంకేతంగా పరిగణిస్తారు. మీ కలలో ఒక తెలుపు లేదా పసుపు పాము మిమ్మల్ని కాటువేస్తే అది మీకు శుభ సంకేతం. దీని అర్థం మీకు కొన్ని రహస్య ప్రయోజనాలు లభించవచ్చని ఆశిస్తున్నారు. దీంతోపాటు మీ మనస్సు ఆధ్యాత్మికతలో నిమగ్నమై ఉంటుంది. మీరు భక్తి పాటల పట్ల ఆసక్తి చూపవచ్చు. కలలో మీరు తెల్ల పామును చూస్తే అది మీ కోరికలలో ఒకటి నెరవేరబోతుందని అర్థం. కలలో ఒక పాము మిమ్మల్ని కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది కాని విఫలమవుతుందని మీరు చూస్తే మీరు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడబోతున్నారని లేదా జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఏదైనా సవాలులో విజయం సాధిస్తారని అర్థం. ఈ కల పని ప్రదేశంలో విజయం సందర్భంలో కనిపిస్తుంది.
కలలో పాము కాటును అశుభ సంకేతంగా పరిగణిస్తారు. దీని అర్థం మీరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడవచ్చు లేదా ఎవరైనా మీకు హాని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. పామును ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. కలలో పామును చూడటం మీలో ప్రతికూలత పెరిగే అవకాశం ఉందని అర్థం. అటువంటి పరిస్థితిలో మీరు మీ భయం, ఆందోళన, కోపం మొదలైన వాటిని నివారించాలి. మీరు కలలో పామును చూసినా లేదా పాము మిమ్మల్ని కాటువేసినా కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందడానికి మీరు చర్యలు తీసుకోవాలి. లేదా మీరు కావాలంటే శివుడిని పూజించండి, శివాలయానికి వెళ్లి సర్పదేవతకు పాలు సమర్పించండి. శివుని పంచాక్షరీ మంత్రాన్ని నమః శివాయ అని జపించండి. నాగుపాము కాటు వేసినట్లు కలలో కనిపిస్తే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దానర్థం తెలుసుకోవడానికి మీరు వెంటనే మీకు తెలిసిన పండితుడిని సంప్రదించి దోష పరిహారాలు చేస్తే సరిపోతుంది. పాములు ఎవరికి హాని చేయవు. కాని మీ పూర్వీకులు ఎవరికి హాని చేసినా అవి మిమ్మల్ని వెంటాడే అవకాశాలున్నాయి. వారి పాపాలు మీరు వారి సంపదను అనుభవిస్తున్నట్లే మీకు తిరిగి వస్తాయని జ్యోతిష్కులు చెబుతున్నమాట. కలలో పాములు కనిపిస్తే రాబోయే ప్రమాదాన్ని ముందుగానే సూచనగా చెప్పవచ్చు. దీని ఆధారంగా మీరు సరైన నివారణ పూజలు చేస్తే ఆ గండాల నుండి బయటపడవచ్చు. కాల సర్పదోషం నుండి బయటపడటానికి శ్రీకాళహస్తి గుడితో పాటు ఇతర సుబ్రహ్మణ్య ఆలయాల్లో జంట పాములతో కూడిన ప్రతిమలను ప్రతిష్ఠిస్తే ఆ దోషం నుంచి బయటపడొచ్చు. దీనితో పాటు మీరు సర్ప సంస్కార పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. ప్రతి మంగళవారం జంట పాముల విగ్రహాలకు పంచామృత అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఒక పాముకు తెలిసి తెలియకుండా హాని చేస్తే ఆ పాపం ఎప్పటికీ పోదనేది శాస్త్రవచనం. ఆ పాపం తరతరాలుగా కొనసాగుతుందనేది అందరూ చెప్పే మాట. దీని కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు. ఉద్యోగాలు, వివాహం, పనిలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాములను చంపేవారు కాలసర్ప దోష ప్రభావానికి లోనవుతారు. మీ కుటుంబంలో ఎవరైనా పాముకు హాని చేస్తే ఆ పాపం వారి వారసులను వెంటాడుతుందనేది శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. హిందూ ఇతిహాసాల్లో పాములకు ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు పానుపుగా ఆదిశేషుడు, అటు శివుడి మెడలో నాగరాజు వాస్కిగా పూజలు అందుకుంటున్నారు. అటు సుబ్రహ్మణ్య స్వామితో పాటు గణేశుడి జంధ్యంగా వివిధ రకాలుగా నాగులు పూజలు అందుకుంటున్నాయి. ఇక శ్రావణ మాసంలో నాగుల పంచమి, కార్తీక మాసంలో నాగుల చవితిగా నాగపాములను పూజించడం సనాతన హిందూ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.